హాయ్ నమస్తే గైస్, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లే. గైస్, మనం ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకున్నో తెలుసుకున్నాం. అండ్ దానికి సెట్టింగ్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి ఎస్సీఓ అంటే డీప్ ఎస్సీఓ ఒకటి ఉంటుంది, నార్మల్ ఎస్సీఓ కూడా ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ మనం నార్మల్ ఎస్సీఓ అనేది చేద్దాం. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం కదా, అందులో సెట్టింగ్స్లో మనం కీవర్డ్స్ ఏ విధంగా సెట్ చేద్దామో ఈ వీడియోలో చూసుకుందాం. సో నేను ఇప్పుడు సిస్టంలో చూపిస్తాను. మీకు ఇవరకు మొత్తం ట్యాబ్లో చూపించాను కదా, సో ఇప్పుడు మనం సిస్టంలో చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి దీనిలో. ఓకేనా? నాకు ఇక్కడ కింద ఉంది కాబట్టి నేను దీన్ని ప్రెస్ చేస్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. నేను ఇప్పుడు జోగ్లే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని సెటప్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఛానల్ వేరే, బట్ ఇప్పుడు నేను జోగ్లే యూట్యూబ్ ఛానల్ని సెటప్ చేస్తాను మంచిగా. అంటే నీట్గా సెటప్ చేసుకుంటాను. సేమ్ మీరు కూడా అదే విధంగా మీ ఛానల్ని కూడా సెటప్ చేసుకోండి. 100% వైరల్ అయితే ఛానల్. మీరు ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ని ఖచ్చితంగా ఫాలో కండి. 100% మీ ఛానల్ అనేది వైరల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ నేను కొంచెం సెటప్ చేసుకున్నా కాబట్టి నేను ప్రతిదీ మీకు చూపించుకుంటేనే నేను చేస్తాను. ఇది ఎస్సీఓ అనేది స్టార్టింగ్ ఎస్సీఓ, డీప్ ఎస్సీఓ నెక్స్ట్ ఉంటుంది. తర్వాత ముందు వీడియోలలో మీకు ఎస్సీఓలు వస్తూ ఉంటాయి. మెల్లిమెల్లిగా మీరు చూడండి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ జోగ్లే అని ఉంది కదా పైన ఐకాన్, దీన్ని ప్రెస్ చేస్తున్నా. చేసినాక ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. చేసినాక మనం యూట్యూబ్ ఛానల్కి ఎంటర్ అయిపోయినాం. చూడండి, యూట్యూబ్ ఛానల్కి ఎంటర్ అయిపోయినాం మనం. నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మొత్తం నాది లోగో అనేది ఇచ్చేసిన, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా ఇచ్చేసిన. ఇది మీకు ఫ్యూచర్ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ సెటప్ చేసుడు ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఒక ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఒక ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి, థంబ్నెయిల్ అనేది, అవన్నీ నేను చెప్తూ ఉంటాను, మీరు చూడండి. దానికంటే ముందు ఫస్ట్ మన ఛానల్ని సెటప్ చేసుకుందాం. చూడండి, ఛానల్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ కింద చూసుకుంటే సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ మనం ఇండియాని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ కీవర్డ్స్ అనేటివి మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. కీవర్డ్స్ ఇస్తేనే మీ ఛానల్ అనేది పర్ఫెక్ట్గా పబ్లిక్కి చూపిస్తుంది, లేకుంటే చూపించదు. ఓకేనా? కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇక నేను చూడండి, ఇక్కడ ఇండియాని పెట్టేసుకున్నా. ఇండియాని ఖచ్చితంగా పెట్టండి. పెట్టినాక ఇక్కడ కీవర్డ్స్లో జోగ్లే అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ పేరు ఇచ్చిన. ఓకేనా? మీరు కూడా మీ ఛానల్ పేరు ఇవ్వండి. తర్వాత జోగ్లే కంపెనీ. ఈ జోగ్లే కంపెనీ అని ఎట్లా వచ్చిందంటే, @ అని చెప్పేసి ఉంటుంది కదా, అంటే మనకు ఏంది హ్యాండిల్ అని చెప్పేసి సెకండ్ నేమ్ అనేది ఉంటుంది హ్యాండిల్. ఇక్కడ జోగ్లే కంపెనీ అని చెప్పేసి నేను ఇచ్చిన. ఇక చూడండి, తర్వాత చూసుకుంటే ఆన్లైన్ జాబ్స్. అంటే నేను ఈ ఛానల్ అనేది ఆన్లైన్ జాబ్స్ కోసం చేసిన. ఆన్లైన్ జాబ్స్ ఉంది మీకు, ఇంకా అన్ని రకరకాల దీనిలో ప్రతిదీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ అనేది ఎంటర్ చేసిన. మీరు అంటే మీ కేటగిరీ అంటే మీ కంటెంట్ ఏంటిది, దాన్ని బట్టి మీరు కూడా ఇక్కడ కీవర్డ్స్లో ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ అని ఎంటర్ చేసిన. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆన్లైన్ జాబ్స్ అన్నాక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. ఓకేనా? తర్వాత రిమోట్ జాబ్స్, ఇవన్నీ మెయిన్గా కీవర్డ్స్ అన్నట్టు. ఇవి ఇట్లా సెటప్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఉంది చూడండి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఓకే, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, తర్వాత వచ్చేసి వైటీ వ్యూస్, తర్వాత వాచ్ టైం, తర్వాత హౌ టు, ఇట్లా ఇవ్వాలి. తర్వాత హెల్ప్ లైన్ అనేది ఎందుకు నేను ఎంటర్ చేసిన అంటే, సపోజ్ మీకు నా నెంబర్ కావాలనుకుంటారు అంటే హెల్ప్ లైన్ అని కొట్టేసి జోగ్లే అని కొట్టేస్తే నా నెంబర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా నేను హెల్ప్ లైన్ అనేది
నేను ఎంటర్ చేసిన. ఓకేనా. తర్వాత వచ్చేసి రవికృష్ణ జోగ్లే. ఓకే. ఈ రవికృష్ణ జోగ్లే అనేది నేను ఎందుకు ఎంటర్ చేసిన అంటే నా పేరు కొట్టి జోగ్లే అని కొడితే డైరెక్ట్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ మీ పేరు కూడా సెర్చ్ చేయడానికి, అంటే మీ పేరు కూడా సెర్చ్ చేసి మీ ఛానల్ కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు కూడా సేమ్ ఇదే విధంగా మీ పేరు పెట్టుకొని మీ ఛానల్ పేరు కూడా పెట్టండి. పెట్టేవారికి ఏమవుతుంది, మీ ఛానల్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. మీ పేరు ఎంటర్ చేసేటోనే ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో చాలామంది ఎస్సీఓ అని అంటారు. ఎస్సీఓ అంటే ఏంటిది? ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటిది అసలు మాకు అర్థం కాలేదు అని అంటే మీరు ఒకసారి చూడండి. గూగుల్లోకి వెళ్ళిపోయినాక అక్కడ మీరు ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తే దాన్ని సెర్చ్ ఇంజన్ అంటారు. ఓకేనా. అది సెర్చ్ ఇంజన్ అన్నట్టు. దాని కింద మొత్తం మీకు అన్ని లిస్ట్ కనబడుతుంది. అంటే మీరు ఒక టైప్ చేస్తారు. సపోజ్ నాకు మొబైల్ కావాలని చెప్పేసి ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు. ఐ వాంట్ ఏ మొబైల్, ఏదన్నా సంథింగ్ కంపెనీ, ఆ కంపెనీ అనేది మీరు ఎంటర్ చేస్తారు. మీకు సజెషన్గా చాలా వస్తాయి అన్నట్టు. ఓకేనా. వాటిని సెర్చ్ ఇంజన్ అంటారు. అంటే ఒక సెర్చ్ చేసే ప్లాట్ఫామ్ని సెర్చ్ ఇంజన్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో అదే సెర్చ్ ఇంజన్ మనకు యూట్యూబ్లో కూడా ఉంది. మనం యూట్యూబ్లో ఏ విధంగా సెర్చ్ చేస్తామో అదే విధంగా మనకు కింద మనకు సజెషన్గా కనిపిస్తాయి అన్నట్టు. సో దాన్ని కూడా సెర్చ్ ఇంజన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. వాట్ ఈస్ ద కీవర్డ్స్? కీవర్డ్స్ అంటే ఏంటిది చూడండి. ఇక తాళం ఉంటుంది, ఇక్కడ కీ ఉంటుంది. ఈ తాళంలో కీ పెట్టి మనం తింపేస్తే అప్పుడు ఓపెన్ అయిపోతుంది. అంటే దీన్ని కీవర్డ్స్ అంటారు. మీరు రాంగ్ కీ తీసుకొచ్చి మొత్తం పెట్టేసి తింపితే మీకు అది ఓపెన్ కాదు. సో మీరు చేసే పని కూడా అదే. తాళం ఒకటి, కీ ఒకటి, దీనికి సంబంధించింది మాత్రం ఓపెన్ అవుతుంది. మీరు వేరేది తీసుకొచ్చి మీరు దీనిలో పెట్టి తింపితే అసలు ఓపెన్ కాదు. ఇక్కడ అర్థమైంది అనుకుంటాం మీకు క్లారిటీగా. సో అదే కీవర్డ్స్లో మనం ఏ రకమైన కీవర్డ్స్ ఇస్తే ఈ తాళం అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఒక మంచి కీవర్డ్స్ అనేవి మనం ఎంటర్ చేసుకుందాం. మీ ఛానల్ కూడా అదే విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనం ప్రతిదీ జోగ్లే అని కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మనం ఏ కీవర్డ్ రాసినా కానీ ఆ కీవర్డ్కి లాస్ట్కు జోగ్లే అని కంపల్సరీగా ఉండాలి. ఉంటే పబ్లిక్ ఎవరన్నా సెర్చ్ చేస్తే దానికి జోగ్లే అని మనం ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి మన ఛానల్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ జోగ్లే.com సో నేను ఇక్కడ జోగ్లే.com ఇచ్చేసిన. ఎందుకంటే నాకు వెబ్సైట్ ఉంది కాబట్టి జోగ్లే.com అని ఎంటర్ చేసినా కానీ నా వెబ్సైట్ ఓపెన్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకున్నాను. వెబ్సైట్ కూడా వస్తుంది అన్నట్టు దాంతోపాటు. తర్వాత వచ్చేసి టెక్ ఛానల్. ఓకే. ఇది నాకు టెక్ ఛానల్ రిలేటెడ్ కాబట్టి నేను టెక్ ఛానల్ అని ఇచ్చేసిన. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్. ఓకే. ఇన్ఫర్మేషన్ జోగ్లే. ఓకే. ఇన్ఫర్మేషన్ జోగ్లే అని కూడా ఎవరైనా సెర్చ్ చేసినా కానీ మనది ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా నేను ఇన్ఫర్మేషన్ జోగ్లే అని ఇచ్చుకున్నాను. మీరు కూడా అదే విధంగా నా నేమ్ ఎక్కడెక్కడ నేను ఇచ్చుకున్నానో అదే విధంగా మీ నేమ్ కూడా అట్లనే ఇచ్చుకోండి. మనకి ఇక్కడ ఎన్ని ఎంటర్ చేస్తాయంటే 500 వర్డ్స్ మాత్రమే ఎంటర్ చేస్తుంది. ఓకేనా. సో అన్నిగానే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు లాంగ్ వీడియో అయిపోయింది. ఇప్పుడు షార్ట్ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ కూడా మనం ఇచ్చేద్దాం. ఓకేనా. షార్ట్స్ అని కంపల్సరీగా ఇవ్వాలి ఫస్ట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వైటీ షార్ట్స్. ఓకే. తర్వాత జోగ్లే షార్ట్స్. తర్వాత 30 సెకండ్స్ షార్ట్స్. ఓకే. మనం 30 సెకండ్స్ వీడియో ఏమన్నా చేస్తే దానికి షార్ట్స్ అని రాసినాం కాబట్టి మనది కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత జోగ్లే 60 సెకండ్స్. ఓకే. జోగ్లే 60 సెకండ్స్.
మనం 30 సెకండ్స్ షార్ట్స్ అని రాసినాం, తర్వాత జోగ్లే 60 సెకండ్స్ అని రాసినాం. అంటే ఇక్కడ ఏం రిలేటెడ్ ఉందంటే 30 సెకండ్స్ రాసుకున్నాం, ఇక్కడ 60 కూడా రాసుకున్నాం. ఈ మధ్యలో ఉండే ప్రతి ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయ్యేటట్టు అండ్ వీడియో ఓపెన్ అయ్యేటట్టు సెట్ చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా? ఇట్లా మనం రిలేటెడ్గా ఇచ్చుకోవాలన్నట్టు అన్నీ. అంటే మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన కీవర్డ్స్ అన్నట్టు ఇవన్నీ చూసుకోండి మంచిగా. ఇదే విధంగా మీరు కూడా ఇవ్వండి. ఇస్తే మీ ఛానల్ కూడా కొంచెం వైరల్ అవుతుంది. అంటే ఇంకా మొత్తం పూర్తి కాలేదు, ఇంకా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా కంప్లీట్గా చూడండి. మీకు అర్థమయ్యేటట్టు క్లీన్గా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత 10 సెకండ్స్ షార్ట్స్ జోగ్లే. ఓకే, 10 సెకండ్స్ షార్ట్స్ జోగ్లే అని చెప్పేసి ఎంటర్ చేసిన. తర్వాత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ TECHNICAL టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎంటర్. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను ఇచ్చేసిన. ఓకేనా? తర్వాత షార్ట్స్ జోగ్లే కంపెనీ. షార్ట్స్ జోగ్లే కంపెనీ అని చెప్పేసి కూడా నేను కీవర్డ్స్ ఇచ్చేసిన. నాకు ఈ కీవర్డ్స్ సరిపోతాయి. మీరు కూడా ఇదే రకంగా కీవర్డ్స్ అనేది ఎంటర్ చేసుకోండి. ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, జోగ్లే అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ అనేది ఎంటర్ చేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా మీ ఛానల్ పేరు ఎంటర్ చేసుకోండి. తర్వాత జోగ్లే కంపెనీ, ఇది హ్యాండిల్ నేమ్ అన్నట్టు, నా సెకండ్ నేమ్. ఓకేనా? అది ఇచ్చేసిన. తర్వాత ఆన్లైన్ జాబ్స్ అనేది నేను దీనిలో జాబ్స్ ఇస్తున్నా కాబట్టి నేను ఆన్లైన్ జాబ్స్ అనేది ఎంటర్ చేసుకున్నాను. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఆల్మోస్ట్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తారు కాబట్టి ఎప్పుడన్నా ఏ విధంగా నా వీడియో అనేది వైరల్ అవుతుంది కావచ్చు అని నేను ఈ కీవర్డ్ అనేది ఇచ్చేసిన. తర్వాత రిమోట్ జాబ్స్. ఓకేనా? రిమోట్ జాబ్స్ ఇది కూడా కంపల్సరీగా అందరు సెర్చ్ చేస్తారు ఈ నేమ్ అనేది. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది సెర్చ్ చేస్తారు కాబట్టి నేను ఈ కీవర్డ్ ఇచ్చిన. ఎప్పుడన్నా నాది కూడా ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది కావచ్చు, ఛానల్ కూడా వైరల్ అవుతుంది కావచ్చు అని ఈ కీవర్డ్ అనేది ఇచ్చేసిన. 100% అవుతుంది. ఓకేనా? తర్వాత వైటీ వ్యూస్ కూడా చాలామంది ఇస్తారు కాబట్టి నేను అయినా కానీ ఇచ్చేసిన. ఓకేనా? వాచ్ టైం కూడా మన కీవర్డ్. ఓకే, హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్, హౌ టు గెయిన్ ఏ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి సర్చింగ్స్ ఉంటాయి కదా, అందుకే హౌ టు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే మనకు ఆ కీవర్డ్స్కి సెట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి హెల్ప్ లైన్. నా నెంబర్ కావాలనుకున్న వాళ్ళకు హెల్ప్ లైన్ అనే ఒక కీవర్డ్ నేను ఇచ్చేసాను. ఆ కీవర్డ్ ఎంటర్ చేసి జోగ్లైన్ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా నా నెంబర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? తర్వాత నా ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తా. నా ఫోన్ నెంబర్, సో నా నెంబర్ ఎంటర్ చేసేసిన. చూసుకోండి, ఇక అన్నీ మీరు ఇదే విధంగా మీరు కూడా ఎంటర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, నేను ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తాను. ఆ హ్యాష్ ట్యాగ్ని ఖచ్చితంగా అందరు యూజ్ చేయండి. ప్రతి దానికి హ్యాష్ ట్యాగ్ని కొంచెం వైరల్ చేయండి. చేస్తే ఏమవుతాయంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క యూట్యూబర్కి చేరుతుంది. వాళ్ళు కూడా ఇదే రకంగా కీవర్డ్స్ అనేది ఎంటర్ చేసుకుంటారు. ఓకేనా? నేను ఇచ్చే కీవర్డ్ వచ్చేసి జోగ్లే యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను ఇచ్చే కీవర్డ్ ఇది, జోగ్లే యూట్యూబ్ ఛానల్. ఈ కీవర్డ్ అనేది అందరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన కొద్దీ అప్పుడు నా ఛానల్ వస్తుంది, వైరల్ అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. అప్పుడు అందరూ మంచిగా కంప్లీట్గా కీవర్డ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకుంటారు. అందుకే మీ ఛానల్కి వ్యూస్ అందుకే రావట్లేదు. ఈ కీవర్డ్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 100%గా మీరు ఖచ్చితంగా మీరు ఈ కీవర్డ్స్ అనేది ఎంటర్ చేయండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. సేవ్ అని ఎంటర్ చేసినాక మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాం. సెట్టింగ్లోకి వెళ్తున్నా, ఛానల్ ఇక్కడ చూసుకోండి. మన కీవర్డ్స్
మొత్తం ఆల్మోస్ట్ కీవర్డ్స్ కంప్లీట్గా అయిపోయింది. ఇక చూసుకుంటే మనం 382 వర్డ్స్ అనేది మనం ఎంటర్ చేసినాం. 500కి 382 మనం ఎంటర్ చేసినాం. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ని కొట్టండి. కొడితే మీకు నోటిఫికేషన్లు కంపల్సరీ వస్తాయి ఫ్యూచర్ వీడియోస్ కోసం. ఓకేనా? ఇప్పుడు ప్రమోషన్ వీడియో వస్తుంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.